దీపం ఉన్నప్పుడే ఇల్లుని చక్కబెట్టుకోవాలి. ఈ సామెత మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ఇప్పుడు ప్రెజెంట్ ఇదెందుకు తీసుకొనొచ్చానో తెలుసా? ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లైఫ్ స్టైల్ కానీ, అండ్ వాళ్ళు ప్రెజెంట్ ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు వెళ్తూ ఉన్న తీరు గాని అన్నీ చూస్తూ ఉంటే, ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టే సంపాదించుకోవాలి, మరి కొనుక్కోవాలి, ముందుకెళ్ళిపోవాలి. ఇలా జరుగుతూ ఉంది. అండ్ ఇలాగే ఇది ఇంకా ఎంత కాలం కొనసాగుతుంది? ఉంటుందా? తర్వాత వేరే ట్రెండొచ్చిన తర్వాత వీళ్ళందరి లైఫ్ ఏమైపోతుంది? సో, ఇలాంటివన్నీ విషయాలు అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒక టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇప్పటివరకైతే 2600 బిజినెస్‌ని ప్రమోట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా 1000,00,00,000 మార్కెట్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటూ మరి ముందుకెళ్ళిపోతున్న మన తెలుగు పర్సన్ ఆయనే. తెలుగు టీ టాక్స్ మరి ఫౌండర్‌గా ఉన్న మరి కుసుమ్ గంజ్ ఇప్పుడు మనతో పాటున్నారు. మరైతే చిట్ చాట్ విత్ చాణక్యలో మనతో మాట్లాడేద్దాం. మరి తెలుసుకుందాం ఇన్‌ఫ్లుయెన్సర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేది. అంటే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా మీరు బోలెడన్ని జేశారు. అన్నీ బావుంది. కాపోతే ఈ ప్రమోషన్స్‌లో ఫస్ట్ మీరు జేసింది ద ఫర్నిచర్. రోడ్ రోడ్ సైడ్ సైడ్. ఉన్న ఫర్నిచర్. కరెక్ట్ సార్. అది మనం ప్రీవియస్‌గా మనం మా మీట్ అయినప్పుడు మాట్లాడు మాట్లాడుకున్నాము. అదే ఇప్పటికి వాళ్ళతో టచ్‌లో ఉన్నారా? ఉన్నాను సార్. వాళ్ళతోనే బిజినెస్ చేస్తున్నాను. వావ్! సార్ వాళ్ళు రోడ్ సైడ్ చేసేవాళ్ళు కదా! జ్యోతిబాబు, రాజు హ్మ్. వాళ్ళిద్దరు బీటెక్ చేసి ఎండలో కూర్చొని సోఫాలు అమ్మేవాళ్ళు. హ్మ్. దాని పక్కనే లేడీది చేశాను ఫస్ట్. ఆ లేడీ ఇప్పుడు మంచి డబ్బు సంపాదించుకొని హాయ్ దర్జాగుంది. షోరూమ్ ఓపెన్ చేసారా? తను చిన్నదేదో ఓపెన్ ఓకే. చేసుకుంది. షీ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు ఎవరైతే జ్యోతిబాబు, రాజు ఉన్నారో వాళ్ళతోనే నేను మిడిల్ క్లాస్ హోమ్స్ ఫర్నిచర్ అని పెట్టాను. హుహు. సక్సెస్‌ఫుల్‌గా 22 మెంబర్స్ ఉన్నారు దాంట్లో పనిచేస్తున్నారు. అండ్ ఈరోజు 10,000కే సోఫా ఇవ్వగలిగేది మేము ఒక్కళ్ళమే. హ్మ్. మీరు 10,000కి సోఫా వస్తదంటే ఎంత చీప్ అయి ఉంటది అనుకుంటారు కదా! అంటే ప్రొడక్ట్ క్వాలిటీ విషయంలో కూడా డిఫరెన్స్ ఉంటుందేమో. ఉన్ సార్ నేనొక్కటే చెప్తాను. హ్మ్. సోఫా యూజువల్‌గా ఎన్ని రోజులు వాడతాము? మహా అయితే 5 ఇయర్స్ వాడతారు కదా! 5 ఇయర్స్ గ్యారంటీ నేనిస్తాను. హ్మ్. ఏ పాడైనా పీస్ టు పీస్. ఓకే. ఇదేంటంటే బిజినెస్‌లో చాలా మందికి తెలియక మీరెంత చెప్తే అంతే కొన్నారు ప్రజలు. హ్మ్. కానీ ఇప్పుడు అన్నీ ఓపెన్ అయిపోయినాయి సార్. హ్మ్. ఇప్పుడు చైనా మార్కెటే మనకి అవైలబుల్‌గా ఉంది. సో, అలా మేము ఓపెన్ చేసిందే ఇది సోఫా. సోఫాది 15,000 నుంచే సోఫాస్ ఉన్నాయని. అండ్ ప్రజలు నమ్మారు, కొంటున్నారు, వాడుతున్నారు. వెరీ గుడ్ ఫీడ్‌బ్యాక్. ఇప్పుడున్న అన్ని బిజినెస్‌లలో కల్లా ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే ఏదని చెప్తారు కదా? 2 చెప్పనా? 1 చెప్పనా? యాహ్! 2 చెప్పారంటే ఇంకా హ్యాపీ. యాహ్! ఎందుకంటే చూస్తున్న వాళ్ళు కూడా మేము కూడా ట్రై చేయొచ్చు అని రైట్. అనుకుంటారు కదా! సార్ ఎప్పుడైనా సరే ప్రాఫిటబుల్ బిజినెసెస్ 3 ఉంటాయి. హ్మ్. ఏంటి అంటే బట్టలు, తిండి, ఇల్లు. హ్మ్. ఇవి మనిషి కరోనా కాదు కదా! ఏదొచ్చినా సరే తిండి తినాలి, ఒక ఇంట్లో ఉండాలి, 100% బట్టలేసుకోవాలి. రైట్. సో, లాండ్రీ బిజినెస్ నంబర్ 1 బిజినెస్. హ్మ్. మీ బట్టలేసుకున్నాక చెమట పడతది, ఉతకాలి. ఉతికే ఓపిక ఈ రోజుల్లో ఎవ్వరికీ లేదు. ఓకే. అండ్ నీట్‌గా మీకేసిస్తే మీకు డబ్బులిస్తారు. హ్మ్. లాండ్రీ బిజినెస్ ఈస్ ద అల్టిమేట్ బిజినెస్ సార్. దాంట్లో ఎవరైనా సరే నేను సజెషన్ చెప్తున్నాను. 5 ఇయర్స్ నుంచి పిచ్చి కుక్క తిరిగినా నేను బిజినెస్‌లన్నీ. నాకున్నంత పరిచయాలు ఎవరికుండవు. లాండ్రీ బిజినెస్. హ్మ్. సెకండ్ ఇంట్లో వస్తువు ఏదైనా సరే ఫర్నిచర్ గాని, ప్రొడక్ట్స్ మీరు ఇంట్లో పెట్టుకుంటే లాస్ అవ్వంది ఏదైనా సరే. హ్మ్. ప్రొడక్ట్స్, రియల్ ఎస్టేట్ ఓకే. అల్టిమేట్ ఉంటుంది. ఈ 3 తిరుగులేని బిజినెస్. మీరు చేసిన ప్రమోషన్స్‌లో ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఏదైనా గాని మిమ్మల్ని సూపర్బ్‌గా అనిపించింది, మంచి లాభాలు తెచ్చిపెట్టేలా చేసింది ఒకటి చెప్పండి. హ్మ్. అలాగే నష్టం తెప్పించింది, మీ పేరు కూడా చెడగొట్టేలా చేసింది హ్మ్. ఏదైనా ఉందా? ఫస్ట్‌దేమో ఫుల్ హ్యాపీ మొన్న 6 మంత్స్ బ్యాక్ చేశాను. హుహు. ఆ ప్రమోషన్ నేను 200 మందితో డాన్స్ ఏపిచ్చాను. 200 మందితోనా? ఓకే. మీరు ఆ వీడియో ఉంటది. ఓకే. ఇదెయ్యాలి సార్. హ్మ్. 200 మంది వర్కర్స్ ఉంటారు కదా! హ్మ్. వాళ్ళందరితోటి 'మౌనిక' సాంగ్ ఏపిచ్చాను. హ్మ్. సో, అది యాదగిరిగుట్టలో ఉంది. జీఎంఆర్ బృందావన్ అనేసి. హ్మ్. మా వీడియో తోటి వాళ్ళు ఫ్లాట్స్ అన్నీ అమ్మేశారు. హుహు. అండ్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దే గేవ్ అస్ గుడ్ మనీ యాస్ వెల్. ఓకే. ఇదొకటి. బ్యాడ్ తెచ్చింది సూరారం జీడిమెట్లలో ఉంది. కల్పవృక్ష అనేసి. ఆయన ఏం లేదు పాపం వాళ్ళ తప్పు కాదు. 45 లాక్స్ ఆన్వర్డ్స్ అని చెప్పాల్సింది నేను 45 లాక్స్ అని చెప్పాను ఫ్లాట్. హ్మ్. అది ఒక్క మిస్టేక్ చేయడం వల్ల చాలా మంది ప్రజలు వచ్చి తిట్టారు. హ్మ్. నైట్ ఫోన్ చేసి కూడా తిట్టారు. నువ్వు 45 లాక్స్ అని చెప్తే నేను 45 లాక్స్ ఎగ్జాక్ట్‌గా చేసుకొని రెడీగా ఉంటే అక్కడ 3 లాక్స్ ఎమ్యూనిటీస్ అని పెట్టారు. ఇది మోసమే కదా! హ్మ్. నా టైం వేస్ట్ చేసావు కదా నువ్వు. ఇంకోసారి చేయకు. నిన్ను అన్‌ఫాలో కొడుతున్నాను. హ్మ్. అంటే నేను వాళ్ళందరిని ఒకరోజు పిలిచి వాళ్ళకి సార్ట్ చేసి 45 లాక్స్‌కే ఫ్లాట్ ఇప్పించాను. హుహు. దాంట్లో బ్యాడ్ జరిగింది. సో, ఆ రోజు రిగ్రెట్ అయ్యాను. ఓకే. నేను చెప్పడం వర్డ్ చాలా జాగ్రత్తగా చెప్పాలి.
చూసుకొని చెప్పాలి అని. ఒక అక్షరం తేడా జరిగినా గానీ మారిపోతుంది. ఆన్వర్డ్స్ అని చెప్పలేదు అంతే. హ్మ్. పెద్ద గొడవే ఇక. హ్మ్. మా ఇంట్లో వాళ్ళని తిట్టారు, నన్ను తిట్టారు. హ్మ్. కామెంట్స్ వేసుకుంటే వెళ్ళిపోతారు సార్. పట్టించుకోరు. ఎంత రాస్తారు తింటే. అదేదైనా ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా? ఒక అతను కామెంట్ ఏం రాశాడంటే, వైజాగ్ నుంచి వచ్చాను. హ్మ్. నా కొడక కుటుంబంతో వచ్చాను. పెట్రోల్ ఎంత అయింటది? తిండి తిప్పలు మానేసి 45 లక్షలు పెట్టుకొని వస్తే, ఇప్పుడు 3 లక్షలు కట్టాలి అంటే నేను ఈ 3 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? హ్మ్. నువ్వు ఇది చెప్పుంటే నేను ఆ 3 లక్షలు తెచ్చుకునేవాడిని కదా. హ్మ్. నీ దరిద్రపు డబ్బులు కకృతి వల్ల, నువ్వు తీసుకొని ప్రమోషన్ చేయడం వల్ల, అదొకటి బండి ఫ్రీ అన్నావు. అంటే లాటరీ ఇస్తే బండి ఫ్రీ అన్నావు. హ్మ్. అది సరిగ్గా చెప్పలేదు నువ్వు. హ్మ్. నేను ఇప్పుడు కుటుంబంతో వచ్చాను హైదరాబాద్‌లో, నాకు ఎవ్వడు తెలవదు. నేను ఎక్కడ ఉండాలి? నీ ఇంట్లో ఉంటారా? డిష్ డా 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 హ్మ్. అని ఫోన్ చేసి తిట్టాడు. వాయిస్ మెసేజ్ పెట్టాడు. అసలు అతన్ని ఎక్కడ తప్పించుకోలేకపోయాను. హ్మ్. సో ఎమ్మటే కాల్ చేసి, సార్ మీరు ఒక్క నైట్ లాడ్జ్‌లో ఉండండి. పొద్దున్నే ఇద్దరం వెళ్ళి అది సార్ట్ చేద్దాం. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే కొన్ని వందల మంది ఎఫెక్ట్ అయిపోయి వచ్చేసిరని ఆల్రెడీ. కానీ అతనికి నేను ఫేవర్ చేశాను సార్. 45 lakhsకి ఇప్పించేసాను. అందరు నాకు మెసేజ్ చేయలేకపోయారు, అడగలేకపోయారు. హ్మ్. బట్ అతనికైతే నేను చేశాను. సో ఈ కామెంట్స్ సార్ 20,000 మంది బూతులు తిడతారు నన్ను రెగ్యులర్‌గా కామెంట్స్ రూపంలో. ఓకే. మీరు చేసిన ప్రమోషన్స్‌లో ఒకటి పర్సనల్‌గా కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేసినది, ఫెయిల్యూర్ అనిపించింది ఏదైనా ఉందా? నాట్ అబౌట్ ద రియల్ ఎస్టేట్, వేరేదేదైనా? మొన్న ఒక్కటి చేశాను సార్. టూర్స్ అండ్ ట్రావెల్స్. ఫస్ట్ టైం చేశాను. అదొకటి బాగా ఎఫెక్ట్ చేసింది. వాళ్ళు ఎన్ని కాల్స్ వచ్చినా మరి వాళ్ళకి ఫోన్ మాట్లాడటం రాలేదేమో. హుహు. కాల్స్ రాలేదు, ఎవ్వరు వెళ్ళలేదు అంటారు. మళ్ళీ వాళ్ళేమో బిజీగా ఉన్నారు. హ్మ్. మా పర్సన్ పంపించి చూపించి చెక్ చేయమన్నాను. హ్మ్. కొన్నిసార్లు అబద్ధం చెప్తారు సార్ ఓనర్స్ కూడా. వాళ్ళు ఎఫెక్ట్ చేసింది నన్ను. అంటే ఫోన్ చేసి నిన్ను ఏదో అనుకున్నాను నేను, హ్మ్. నువ్వు తోపు అనుకున్నాను, ఎవరు నమ్మట్లేదు నిన్ను, వేస్ట్ నువ్వు, ఇది మానేసేయి, నిన్ను నమ్మి కుర్రపిల్లలు రావట్లేదు, ఫ్యామిలీస్ వస్తున్నాయి, ఫ్యామిలీలు వస్తే బ్యాంకాక్ ఎవడెత్తాడు, ఓహ్! బ్యాంకాక్ ట్రిప్పా? బ్యాంకాక్ ట్రిప్ అది. ఓకే. ఇలాంటి ఎక్కువ మాట చాలా బాధపడ్డాను. హ్మ్. ఎమ్మటే రిఫండ్ చేస్తాను. హుహు. మనీ అంతా రిఫండ్ చేసేసి, సారీ సార్ ఏమనుకోవద్దు, బై మిస్టేక్ అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి, మీరు నేను ఫ్రెండ్షిప్లోనే ఉందాం, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉంటే ఫ్రీగా ఒక వీడియో చేసిస్తాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకొని కాము బయటపడ్డాను. ఇట్ హ్యాపెన్స్. సో ఇది నన్ను ఆఫ్టర్ 5 years జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ నాకు. ఏంటంటే ఒక వైట్ పేపర్ మనం తీసుకున్నామంటే అందులో ఒక చిన్న డాట్ ఉన్నా గానీ ఖచ్చితంగా అది ఎఫెక్ట్ చేస్తది. అందరి అటెన్షన్ దాని వైపే వెళ్ళిపోతుంది. అవును, ఇన్ని ప్రమోషన్ చేసిన దానిలలో ఇది ఒక డాట్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. చాలా డౌట్. ఇప్పుడు అతను మాత్రం పక్కా ఒక 100 మందికి చెప్తాడు కదా, హ్మ్. 100% చెప్పుంటాడు కూడా ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ. అదే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి నేను ఒక ప్రమోషన్ చేశాను, లక్షలు సంపాదించుకున్నాను హ్యాపీగా. ఓకే. అలా ఇట్ హ్యాపెన్స్. ఈ ప్రమోషన్స్ అనేది కూడా ప్రెజెంట్ ఇప్పుడున్న టైంలలో కంప్లీట్ ట్రెండ్ అనేది కూడా మారిపోతుంది కదా. ఈ బిజినెస్ ఒకప్పుడైతే ఇన్ఫ్లుయెన్సర్స్ చేసేది చూసి కరెక్ట్ చేసి మీరు వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంది. ఓనర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఓనర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు, ఇలా టర్న్ అవుతుంది. సో వాట్స్ నెక్స్ట్? సార్ ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకటే మాట. ఎందుకంటే నేను రోజు ఒక్కటి చేస్తూ 5 ఏళ్ల నుంచి అంటే ఎన్ని వీడియోస్ చేస్తుంటాను, ఎంత డబ్బు వచ్చి ఉంటుంది, ఎంతమంది కదా. అందరు ఇన్ఫ్లుయెన్సర్ ఒకవేళ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రమోషన్ చేద్దాం అనుకుంటే లైఫ్లో దీంట్లోకి ఎంటర్ అవ్వద్దు. ఇట్స్ ఎ ట్రాప్. ఇరుక్కున్నారంటే బయటపడలేరు. ఇది ముందుకు వెళ్ళడమే కానీ వెనక దారి లేదు. మీరు ఎందుకు పనికిరారు. ఆ వ్యూస్ వచ్చినాయి, మనకి ఇన్స్టాగ్రామ్లో డబ్బు రాదు, యూట్యూబ్ రెవెన్యూ తగ్గిపోయింది, ఫేస్బుక్ రెవెన్యూ తగ్గిపోయింది, మాకు కొన్ని కోట్ల వ్యూస్ వస్తేనే డబ్బులు రావట్లేదు. ఇక వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే అసలు ఎప్పుడు అవ్వాలి అదంతా కదా. సో ఫస్ట్ థింగ్ ఇన్ఫ్లుయెన్సర్సే ఓనర్స్ అయిపోయారు, ఓనరే ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాడు. కావాలంటే వచ్చి ఫ్రీగా చేసుకొని వెళ్ళవా అంటాడు. ఈ మధ్య అలా ఉంది. ఇప్పుడు అట్లా వచ్చి కామ్గా తిని వెళ్ళు, నిన్ను రెస్పెక్ట్ ఇస్తాను, డబ్బులు 10-20 వేలు ఎవడిస్తాడు నీకు, వేస్ట్గా నేనే 10 వీడియోలు చేసుకుంటాను. అలా వచ్చినవన్నీ ఇప్పుడు ఐఫోన్ కొనుక్కుంటున్నారు. అలా చాలా నాకే జరిగినాయి. సో నేను చెప్పేది అయితే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వకండి, 100% ఇన్ఫ్లుయెన్సర్ అవ్వద్దు. ఇంకేదైనా స్ట్రాటజీ ఉంటే ఆలోచించండి. ఇన్ ద ఫ్యూచర్ సార్ ఒకటే జరిగేది, యూ బీ ద ఫేస్. మీ ఫేస్ వాల్యూ ఎంత ఉండాలంటే ఇతనితో నేను చేయించుకుంటే నాకు బెనిఫిట్ అవుతుంది అనుకునే అంత ఉండాలి. సో బికాస్ అందరూ సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నారు. ఈవెన్ చిరంజీవి గారు ఈజ్ కమింగ్, మహేష్ బాబు ఈజ్ కమింగ్, ఏఐ డీప్ ఇది సీ డాన్స్ వచ్చేసింది. అసలు 5 నిమిషాలు సార్ నన్ను క్లోన్ చేయడం ఇప్పుడు. సో మీరు తప్పించుకోలేరు దీన్ని.
అయితే ఇంకో కుసుమ్ గంజిని మేము ఏలో తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. ఈజీ. నా పర్మిషన్ తీసుకొని నాకు ఒక 1000 రూపాయలు పడేసి దానికి ఒక 300 పడేసి యాప్కి బాబు నీ ఫేస్ వాడుకుంటామంటే ఇంకేం చేయగలను నేను? హ్మ్. యూ కాంట్ డూ ఎనీథింగ్. నిన్న ఆర్జీవి గారు అదే చెప్తున్నారు, ఇండస్ట్రీ ఈస్ ఫినిష్డ్ బికాస్ 15 మినిట్స్ వీడియోస్ తీయలేము అన్నారు. నిన్న సీ డాన్స్ వాళ్ళు 15 మినిట్స్ వీడియో ఇచ్చారు. ఓకే. ఇంకా 45 మినిట్స్ ఇస్తారు, తర్వాత 3 అవర్స్ ఇస్తారు, సినిమా అవుతుంది. కాకపోతే ఒకటే, ఫేస్ వాడకూడదు అనే పర్మిషన్ ద్వారా మనం బతకచ్చు. ఓకే. బట్ ఇట్ విల్ డామినేట్ సార్ అట్ ద ఎండ్. అమ్మో! చెప్తుంటేనే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. యా అంతే సార్, మెల్లగా ప్రమోషన్స్ తగ్గిపోతాయి సార్. హ్మ్. నా ఫ్యూచరే చెప్తున్నాను నేను, ప్రమోషన్స్ తగ్గుతాయి. హ్మ్. నేను ఒకటి తెలుసుకుంది ఏంటంటే, మన స్టాండర్డ్స్ పెంచుకోవాలి, మన వాయిస్ వినిపించాలి. అండ్ ఒక్కటే చేయలేదు సార్, ఏంటంటే పబ్లిక్లోకి వెళ్ళలేదు అది, హ్మ్. రియల్గా చేయలేదు అది. అది మనం బాగా పబ్లిక్లోకి వెళ్తే అని నేను కనిపెట్టాను. ఓకే. నేను అనుకుంటున్నాను, నా ఫ్రెండ్స్ ఫారెన్లో ఉన్న వాళ్ళు కూడా అదే అంటున్నారు. అరే ఒకటే రోబోట్ చేయడానికి ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది, ఆ రోబోట్ రోడ్లోకి రావడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ఫుల్ ఫేమ్ చేసుకొని ఈ పని అంతా, దట్స్ ఆల్. ఓకే. యా, కూర్చునే పని అయితే రీప్లేస్ అయిపోతాం. మీరు ఇలా ప్రమోషన్ చేస్తారని, అసలు ఇంత ముందుకు వస్తారని చెప్పేసి మీ ఫ్యామిలీలో గానీ ఎప్పుడన్నా ఎవరన్నా ఏమన్నా అనుకున్నారా అసలు? మా ఫ్యామిలీలో ఒక 1000 మంది ఉంటారు సార్, హ్మ్. పెద్ద ఫ్యామిలీ. ఓకే. ఈ భూమి మీద వరస్ట్ ఫెయిల్ ఎవడైనా ఉన్నాడంటే అది ఫస్ట్ లిస్ట్లో నేను ఉంటాను. ఒకవేళ సెటిల్ అవ్వనివాడు ఎవడైనా ఉన్నాడంటే అది నేనే. హ్మ్. ఒకవేళ వీడు మొద్దు, ఒకవేళ తెలివి ఉంది కానీ వీడు సెటిల్ అవ్వలేడేమో అనుకునేది నేనే. హ్మ్. యాటిట్యూడ్ ఫెయిల్ అవుతుంది అంటే నేనే. మీరు అవార్డులన్నీ నాకు ఇవ్వచ్చు. అలాంటిది నేనే మంచిగా విని ఈరోజు వాళ్ళందరూ నన్ను ఫాలో అవుతారు, సక్సెస్ఫుల్గా చెప్తారు. మా అల్లుడు అని చెప్తారు కొంతమంది, హ్మ్. మా కజిన్ అని చెప్తారు కొంతమంది, మా సిస్టర్ అయితే ఆఫీస్లో మా తమ్ముడు అని చెప్పుకుంటుంది. ఓకే. సో ఇలాంటి ఎప్పుడు ఊహించలేదు సార్ నేను కూడా. 1 వీడియో కెన్ చేంజ్ యువర్ లైఫ్. మంచు విష్ణు గారు అంటారు కదా, 1 ఫ్రైడే విల్ చేంజ్ అప్ అండ్ డౌన్ అన్నట్టు. యాహ్! సో అలా నాది ఒక వీడియో వైరల్ అయింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా, నిన్న కూడా ఒక వీడియో వైరల్ అయితే నేను ఫస్ట్ టైం ఎక్సైట్ అయినట్టే అవుతా. హ్మ్. అమ్మా వైరల్ అయిందిరా బాబు, చాలా బాగా వెళ్ళింది అనుకుంటా. యూజువల్‌గా బంధువుల ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నిన్న ఒక స్టేటస్ పెట్టాను సార్, ఓకే. నన్ను ఎవడైతే అవమానించాడో వాడికి చుక్కలు చూపిస్తానని. వాళ్ళందరూ ఎందుకురా ఇలాంటివన్నీ పెడతా ఉంటావు అది ఇది అంటే, ఆల్వేస్ బంధువులు ఎప్పుడు మన ఫాలో కోరుకుంటారు నాకు తెలిసినంత వరకు. హ్మ్. నా బంధువులు అయితే అదే అనుకుంటారు. హ్మ్. నాకు మీ బంధువుల గురించి తెలియదు. నా బంధువులు నేను ఎప్పుడు పడిపోవాలనే చూస్తారు. బంధువులు ఎందుకు పోయి ఇలాగే ఉంటారు అసలు? అంటే ఎవరిని అడిగినా కానీ సో వాళ్ళ ఫాల్ కోసమే చూస్తూ ఉంటారు. వన్ ఆఫ్ అని ద అంటున్నారు. వరస్ట్ పీపుల్ ఎవరు ఉన్నారంటే రిలేటివ్స్. హ్మ్. దే ఆల్వేస్ ఆర్ లైక్ దట్. ఐ డోంట్ నో వై. వాళ్ళు మనల్ని చూడంగానే జెలసీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం చేసింది వాళ్ళు చేయలేరు సార్, అంత సింపుల్. హుహు. ఇప్పుడు మీలాగా వాళ్ళు చేయలేరు, అందుకే మిమ్మల్ని చూడగానే వాళ్ళకి కాలుతుంది. హ్మ్. మీలాగా వాళ్ళ పిల్లలు చేయలేరు, వాళ్ళ పిల్లలు శుద్ధపప్పులాగా కూర్చొని ఉంటారు. మీరేమో చూస్తే జెమ్ అండ్ డైనమిక్గా ఉంటారు. హ్మ్. అబ్బా ఇలా ఉంటే బాగుండు కదా అనుకుంటారు, వాళ్ళు ఉండరు. సేమ్ వే నాది కూడా. ఓకే. నేను రోజు యాక్టివ్గా ఉంటాను, వాయిస్ ఓవర్లు ఇస్తాను. ఇలాంటివన్నీ చేసినప్పుడు ఇక వాళ్ళకి ఆబ్వియస్లీ కుళ్ళు, జెలసీ అన్నీ వస్తాయి కదా. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ డే లైఫ్ ఎలా ఉంటది? నేను సార్ 5 ఇయర్స్లో ఒక 4 అవర్స్ పడుకుంటాను. 4 అవర్సే డైలీ 4 అవర్స్. డైలీ 4 అవర్స్. హ్మ్. ఫోన్ మెసేజ్లు నిండిపోతాయి. హ్మ్. కామెంట్స్ వెళ్ళి రిప్లై ఇద్దామంటే 22,000 వచ్చుంటాయి నెలకి. ఒక్కటి కూడా ఇవ్వలేరు, ఏది ఫుల్ఫిల్ చేయలేరు. వైఫ్కి టైం ఇవ్వలేరు, హ్మ్. కిడ్ ఉంటే ఇంక మర్చిపోండి, అమ్మ నాన్నకి ఇవ్వలేవు. ఇది నేను చెప్పేది టాప్ ఇన్ఫ్లుయెన్సర్. హ్మ్. మీరు మళ్ళీ ఇదేంటి నా లైఫ్ ఇలా లేదు కదా అని వేరే వాళ్ళు అనుకోవద్దు. మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది సార్ డే. హ్మ్. వెళ్తాను, ఏ డ్రెస్ వేసుకోవాలో సగం టెన్షన్, చచ్చిపోతాము. మామూలు డ్రెస్ వేసుకుంటాం, వెళ్తాము, షూట్ చేస్తాము, వస్తాము. అది ఎడిట్, స్క్రిప్ట్, షూటింగ్ వచ్చిందా రాలేదా తీసుకోవాలి, పేమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. వాడు బేరాలు ఆడతాడు, ఏం చూపించాలో తెలియదు, హిట్ అవిద్దా లేదా ఫట్ అయిద్దా తెలియదు. మన మాట విన్నాడు ఓనరు, మనం చెప్పేది అస్సలు విన్నాడు. ఆయన ఒక పెద్ద డైరెక్టర్ లాగా ఫీల్ అయిపోతాడు. హ్మ్. ఇలాంటివి 100 ఉంటాయి సార్ ప్రాబ్లమ్స్ మనకి. ఇంకా 2 వీడియోలు చేశారనుకోండి డైలీ, హ్మ్. ఇంకా అవుట్, సబ్జెక్ట్ అవుట్, ఇంకా మనం ఏం చేయలేము. హ్మ్. సో ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ ఒక చెత్త లైఫ్ అని నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం సూపర్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. సో అప్పుడప్పుడు ఏంటి అప్పుడప్పుడు? ఇలా ఇంటర్వ్యూస్కి పిలిచినప్పుడు, ఓకే. ఆర్ బయట గుర్తుపట్టినప్పుడు. హ్మ్. మనం ఒక్కరిమే ఉన్నప్పుడు ఎక్కువ మంది గుర్తుపడతారు సార్, మా ఫ్యామిలీ ఉన్నప్పుడు తక్కువ గుర్తుపడతారు, అదేంటో మరి.
అప్పుడొచ్చి వాళ్ళు ధైర్యంగా వచ్చి అడగరు కదా బ్రో. ఇంతమంది ఉన్నారు అయ్యో Correct. వద్దులే అని చెప్పేసి అని అనుకుంటారు. చాలా బాగుంటది ఆ లైఫ్. ఇట్స్ గుడ్. ఇన్‌ఫ్లుయెన్సర్ లైఫ్ బాగుంటది. అసలు కొత్త సబ్జెక్ట్ ఇది. ఒక మనిషికి ఎప్పుడైనా కావాలనుకునేది డబ్బు, పేరు దీనితో కంపేర్ చేసుకుంటే ఒక పర్సనల్ రికగ్నైజేషన్. ఈడు తోపురాబోయ్ అనేది వచ్చిందంటే ఇవన్నీ ఇచ్చే కిక్‌తో కంపేర్ చేసుకుంటే అది ఇచ్చే కిక్ చాలా బాగుంటది. డిఫరెంట్ ఉంటుంది. అదొక హై. హ్మ్. ఇప్పుడు నేను వస్తుంటే మేడం నన్ను రిసీవ్ చేస్తున్నారు కదా! మీ పర్సన్స్ 4 మెంబర్స్ వెళ్తుంటే, ఈ అన్న ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ అన్న పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ కదా! అన్నాడు. సో మేడం ఏమో ఆహా! ఓకే. మేము సెలెక్ట్ చేసింది కరెక్ట్ ఉండేనా? దట్ ఈస్ వేర్ రియాలిటీ కమ్స్. హ్మ్. నేను సెలబ్రిటీ అని చెప్పట్లేదు. బట్ నన్ను గుర్తుపడుతున్నారు. హ్మ్. అప్పుడు మీకు కిక్ వస్తది. ఒక హై వస్తది. గుర్తుపట్టకుండా ఈడెవడో అన్నారనుకోండి. అసలు ఆ రోజు నైట్ అంతా ఆలోచిస్తాను ఏం చేస్తున్నాను నేను. అలా ఉంటది. బట్ ఇట్స్ గుడ్. ఇంత పర్సనల్ రికగ్నిషన్ వచ్చిన తర్వాత ఆ తల పొగరు అనేది కూడా ఎక్కుతుంది కదా! ఎక్కుతది. మరి కుసుమ్ గంజి గారికి అలా ఎప్పుడన్నా? ఒక్కసారి ఒకతను ఉన్నది దించాడు నాకు. హ్మ్. యాక్చువల్ తలపోగరుగా ఫీల్ అయ్యాను. ఓకే. అరే నేను ఒక యూట్యూబర్‌ని నాకేంటన్నా లేట్ చేస్తున్నావు అని. ముందు పంపించచ్చు కదా అన్న. హ్మ్. ఇగో నాకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు. టెన్షన్ పడకు అన్నట్టు కూల్‌గా చెప్పాడు ఆయన. కొంచెం ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఇప్పుడు కామన్. లైట్ తీసుకో. హ్మ్. అందరు ఇన్‌ఫ్లుయెన్సర్‌లే. మైట్ బి నిన్ను ఎక్కువ మంది గుర్తుపడతారేమో. సో చిల్ ఉండు. కొద్దిగా తగ్గించుకో యాటిట్యూడ్. యాటిట్యూడ్ కాదన్న కొద్దిగా షూటింగ్ ఉంది అందుకే అడిగాను అన్నారు. సో అలాంటి అప్పుడప్పుడు దిగుతాయి. అప్పుడప్పుడు లంచ్, డిన్నర్ చేసినప్పుడు మన ఎనిమియో ఎవరో ఒకళ్ళు కావాలని ఏయ్ హలో ఫ్యామిలీస్ ఎట్లున్నావురా అంటాడు. ఒకడు సార్ అంటాడు. ఒకళ్ళేమో ఏం పని లేదా అన్న రోజు అరుస్తావు వీడియోలు డబ్బులు ఇస్తారా నీకు అసలా? హ్మ్. డబ్బులు వస్తాయా నీకు? ఇట్లా అంటాడు ఒకడు. ఎంత సంపాదించావు నువ్వు? ఒకడు మొన్న నైట్ 11:00 సినిమా థియేటర్‌లో పక్కకి వచ్చాడు. అన్న ఎంత సంపాదిస్తావు అన్న నువ్వు అన్నాడు. అంటే కొంతమంది క్యూరియస్‌గా ఉంటారు. నేను బతికే ప్రతి డబ్బు ఇన్‌ఫ్లుయెన్సర్ మీద వచ్చిందనుకుంటారు. హ్మ్. అని వాళ్ళు అనుకుంటారు. అనుకుంటా. బట్ కాదది. ఏదో బిజినెస్ చేయాలి. ఇప్పటివరకు ఎంత సంపాదించుంటారు? సార్ ఇది మీరు లెక్కేయండి. ఇయన్నీ ముందు చెప్తాను. నేను సంపాదించిన 50% అనాథ పిల్లలకి ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు చెప్తాను. ఓకే రెడీ? 4 ఇయర్స్‌లో లెక్కేసుకోండి. డైలీ ఒక వీడియో 25,000 ఎంత అయితది? 2600 బ్రాండ్స్. ఆ! హ్మ్. అలా వేసుకున్నారు 25,000 వేయండి. ఎంత అయింటది? ఒకసారి కాలిక్యులేటర్ తీసి మీరే కొట్టండి. 2,00,00,000 3,00,00,000 అయింటది సార్. యాహ్! అంతే కదా యావరేజ్‌గా. ఇప్పుడు వాళ్ళనే కామెంట్స్ చేయమని అడుగుదాం సార్. వాళ్ళే కరెక్ట్‌గా చెప్తారు. హ్మ్. సో దీంట్లో ఆల్మోస్ట్ నేను హాఫ్ డొనేట్ చేశాను. హాఫ్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు. మిగిలేది తక్కువే సార్. ఒక చిన్న కారు కొనుక్కున్నాను. హ్మ్. అదొకటి. చిన్న కార్ అంటే ఒక BMW. అదే అనుకుంటారు. ఓ చిన్న టాటా కారు పంచ్ ఎలక్ట్రిక్ టాప్ ఎండ్ కొన్నాను అంతే. యాహ్! ఒక 18 lakhs ఉంటది అది. కానీ నైస్ బ్రో. యాహ్! ఎందుకంటే ఒక డిఫరెంట్ లైఫ్ అండ్ చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా! ఏంటంటే ఒక పర్సనాలిటీ లేడు. నిజం. ఒకటి ఏం లేడు. ఏం కానీ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఎలా అని. సో సార్ ఈ విషయం ఏంటి తెలుసా? హ్మ్. హెయిర్ లేదు. యాహ్! మెయిన్ నేను స్ట్రెయిట్‌గా చెప్తున్నా కదా! నన్ను ఒకడు బట్టనెత్తి అంటాడు. హ్మ్. ఇంకోడు గుడ్డోడు ఈడు. కళ్ళజోడు ఎప్పుడు పెట్టుకొని ఉంటాడు. బ్లైండ్ ఈడు అన్నాడు. నన్ను షాక్ అయ్యి ఇట్లా కూడా ఆలోచిస్తారా అని. హ్మ్. బ్లైండ్. ఎలా సక్సెస్ అవుతున్నావు? చూస్తే మామూలుగానే ఉంటావు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా అందరికీ. మీడియా ముందుకొచ్చాడు టాలెంట్ కాదండి. టాలెంట్ అంటే స్కిల్ ఉండాలి. కమ్యూనికేట్ అయితే చాలు. స్టోరీ చెప్తే చాలు. యాహ్! వాళ్ళకి విజువల్‌గా మనం నిజాయితీగా అపియర్ అయితే చాలు. వాళ్ళకి తెలిసిపోతది. హ్మ్. ప్రజలంత అంటే బ్రిలియంట్స్ ఇంకెవ్వరు ఉండరు. హ్మ్. మనం చెప్తున్నామా సేల్ ఏదో, ప్రమోషన్ ఏదో వాళ్ళకి తెలుసు. క్లియర్‌గా తెలుసు. యాహ్! అండ్ అలానే నమ్ముతారు కూడా. నేను హలో ఫ్యామిలీస్ అన్నప్పుడే కనెక్ట్ అయ్యారు నాకు. ఈడు మావోడురా. ఈడు చెప్పేది నిజంరా. వీడు చెప్తే ఎళ్ళొచ్చురా. కార్లు కొన్నారు సార్ నన్ను నమ్మి. ఇల్లులు కొన్నారు. అర్థం చేసుకోండి. అంటే దే ట్రస్ట్ మీ ఎ లాట్. హ్మ్. అండ్ నేను ఎప్పుడు అది పోగొట్టుకోలేదు. ఎప్పటిదాకా ఒక పౌడర్ కూడా కొట్టుకొని వీడియో చేయను. నేను ఎలా ఉన్నా అలానే ఉంటాను. అలా కొట్టిన రోజు నేను ఔట్ సార్ అంతే. హ్మ్. సింపుల్. అదే మనిషికి అసలు నేను మీలాగా స్మార్ట్‌గా ఉంటే మూవీస్‌లోకి వెళ్ళేవాడిని. యాహ్! యాహ్! కానీ బ్రో ఒక పర్సన్ ఇలా అవుతాడు, అలా అవ్వడు అని చెప్పి డిసైడ్ చేసేది మనం కానే కాదు కాదు. కదా! కానీ మన పక్క నుండి తోడుండి మనల్ని భుజం తట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! అవును. అలా మీ లైఫ్‌లో ఎవరు? ఫస్ట్ మా ఫాదర్. హ్మ్. ఆయన ఆస్తి అమ్మేసుకున్నాడు నా కోసం. నా కోసం ఆయన ఇల్లే అమ్మేశాడు. హుహు. నేను గర్ల్ ఫ్రెండ్ లవ్ చేసి అది ఇది చేసి హే! స్టంట్ ఏసి ఆ! ఒక చాలా డబ్బులు లాస్ అయ్యాను.
ఈ స్టోరీ ఏమైనా చెప్పగలుగుతారా? అయ్యా చెప్పండి చెప్తాను. నా వైఫ్ ఉంది ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ నా గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేటప్పుడు నా వైఫ్ గురించి చెప్తా. తను హ్యాపీ ఫీల్ అవుతుంది. సో నా వైఫ్ పేరు ప్రవళిక. హుహు. నా కజిన్. సో ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తాను. ఓకే. పేరు చెప్పను బట్ షీఈ్ ఒక ఉన్నతమైన పెద్ద కుటుంబం అమ్మాయి. లవ్ చేసుకున్నాం. అమ్మాయి రిచ్. సో నేనేం చేశానంటే విడిగా ఖర్చులు పెట్టాను. ఆస్ట్రేలియా తిప్పేవాడిని, ఫారెన్ వెళ్ళేవాడిని. హ్మ్. అక్కడే చదువుకున్నా కదా, యాహ్! యాషాలు ఎక్కువ ఉంటాయి కదా. అలా చేసి కొంత అప్పు చేసుకున్నాం. 26 లక్షలు అప్పు అయింది. హ్మ్. ఇది ఎప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2015. ఓకే. అప్పు అయితే మా ఫాదరు ఆ అమ్మాయిని బెగ్ చేశారు పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి వీడు వేస్ట్, వీడు ఆర్ఫనేజ్లు అవి ఇవి అని మెయింటైన్ చేస్తాడు. లాస్ట్కి పెళ్లి టైంకి వీడు అది నేను మీరు నమ్మరు 2 ఇయర్స్ అసలు ఏం చేస్తున్నావు కూడా తెలియలేదు. ఆ మాట అన్నాక తెలిసింది నాకు లైఫ్లో ముందు కావాల్సింది కెరియర్ అని. సో మా ఫాదర్ పాపం ఇల్లు అమ్మి నా అప్పులు తీర్చి, సో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మై ఫాదర్. ఓకే. సెకండ్ వచ్చేసి జయకాంత్, నా ఫ్రెండ్ అన్నాను కదా, బైక్ అమ్మాడు, అది అమ్మాడు, కెనడా. తీటించుకున్నాడు. చాలా మంది వాడు వీడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తావురా, వాడు డబ్బులో కొడతాడు, ఆర్ఫనేజ్లు అంటాడు, అనాథ పిల్లలు అంటాడు, నువ్వు అడుక్కునేవాడు వాడు అడుక్కునేవాడు అంటారు. హ్మ్. అంతే కదా, మేము వెళ్ళి మిమ్మల్ని రైస్ బ్యాగ్ కావాలి సార్ అని వీ డిడ్ అవర్ బెస్ట్. దాని తర్వాత నా వైఫ్ ఎందుకు తెలుసా, నాకు ఆడ ఏం లేనప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను మంచిగా ఉంది, తను మంచిగా ఉంది ఇప్పుడు. సో ఐ షుడ్ థ్యాంక్ హర్. హ్మ్. మా పెద్దక్క నన్ను ఇప్పటిదాకా ఇంగ్లీష్ నేర్చుకో, ఫారెన్ వెళ్ళు, ఇలా ఉండు లైఫ్లో, ఇలా మాట్లాడు అని. తన పేరు బాల, హెచ్పిలో వర్క్ చేస్తుంది ఇప్పుడు. ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు దిస్ పీపుల్. సెసిల్, లావణ్య యూట్యూబ్ వాళ్ళైతే ఇక దేవుళ్ళలాగే. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళిద్దరు పేర్లు చెప్తాను. హ్మ్. అండ్ వాళ్ళు ఇప్పుడు నా తెలుగు టీటాక్స్లో 33% షేర్ ఇచ్చాను వాళ్ళిద్దరికి. ఓకే. సో అలా రుణం తీర్చుకుంటున్నా కాబట్టి వాళ్ళిద్దరికి ఎప్పుడు ఇచ్చాను. ఏ మనీ వచ్చినా 33% ఇచ్చేస్తాను, వాళ్ళ అకౌంట్స్లో ఇస్తాను. వాళ్ళిద్దరు చిన్న హెల్ప్ నాకు చేసింది అంతే. ఆ రోజు యూట్యూబర్ అవ్వాలి సలహా ఇచ్చినందుకు నేను అది కూడా ఎలాంటి టైంలో మీరు ఒక పెద్ద డిసిషన్ time. అనుకున్న టైంలో? కానీ వాళ్ళకి తెలియదు తలుపు తట్టినప్పుడు నేను సూసైడ్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే. కానీ దే ఆర్ గుడ్ పీపుల్. రింగ్ అమ్మి డీజే మైక్ కొన్నాడు అబ్బాయి సిసి. ఎంత జెన్యున్ పీపుల్. నా లైఫ్లో ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు సార్. వేరే లైఫ్లో ఎట్లుంటే తెలియదు. ఓకే. ఒక స్మార్ట్ ఫోన్తో కోట్లు సంపాదించవచ్చు అని చెప్పేసి ఆ. మీరనే వ్యాఖ్య ఆ. అది చాలా మందిని కూడా ఒక తప్పుదోవ పట్టించచ్చు కదా. లైక్ చాలా మంది అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ పీపుల్ ఉంటారు కదా. అయిండొచ్చు, కానీ నిజం, నేను చెప్పింది నిజం. Hmm. మీరు ఈ ఫోన్ చూస్తున్నారు కదా, Hmm. నేను ఇప్పటికి 17 Pro Max వాడుతున్నాను కదా సార్. ఇది 13 Pro Max. Hmm. దీంతో నేను ఆల్మోస్ట్ 1500 వీడియోలు తీశాను, 1500 రీల్స్, తెలుగు టీటాక్స్ మొత్తం దీంతోనే చేశాము. మీరు నమ్మరు, ఇది ఒక్క ఫోన్ నేను 1,40,000 1,50,000 కొన్నాం అప్పుడు. Hmm. దీని మీద ఆల్మోస్ట్ 2 కోట్లు సంపాదించాను. ఇప్పుడు ఇది నేనే ప్రూఫ్ మీ ముందు. అండ్ ఇప్పుడు నా అసిస్టెంట్కే 17 Pro Max ఉంది, నేను మాత్రం ఇదే వాడతాను. Hmm. ఇదే వాడతాను. అండ్ ఒకటే, తీయడం రావాలి, చేయడం రావాలి, స్క్రిప్ట్ రాసుకోవడం రావాలి, Hmm. ఎడిట్ చేయడం రావాలి. ఇవి రాకుండా జస్ట్ కాపీ కొట్టి ఏదో చేస్తాను అంటే అవ్వదు. Okay. పీపుల్ నమ్మరు. మేము అలానే క్రియేట్ చేసాం. 25 ఫాలోవర్స్తో స్టార్ట్ చేసాం తెలుగు టీటాక్స్. Hmm. ఈరోజు ఆల్మోస్ట్ 10 కోట్ల మంది చూస్తారు ఆ ఛానల్. సో ఇట్ డిపెండ్స్. కొంచెం లక్ ఉండాలి, కొంచెం దేవుడిది అది ఉండాలి, Hmm. కొంచెం నీ టాలెంట్ ఉండాలి. సారీ, 90% మీ టాలెంట్ ఉండాలి, ఇవన్నీ కొంచెం కొంచెం ఉండాలి. కొంతమంది ఊపి మీద వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఓకే. అదే ఊపిలో వచ్చి ఐఫోన్ కొన్నాడు, మైక్ కొన్నాడు, Hmm. వెళ్ళిపోయాడు. కుసుమ్ సార్ 10,000 తీసుకుంటే 25,000 తీసుకుంటున్నాడు అనుకోండి, నేను 2,000కే చేస్తాను అనే వాళ్ళు ఉంటారు. Hmm. చేపించుకుంటారు, వ్యూస్ రావు, క్లయింట్స్ రారు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఏహో ఈ ఫీల్డ్ అందరికి సెట్ కాదు అనేసి. మీరు ఇందాక చెప్పారు కదా, ఒక 1500 ఇన్ఫ్లుయెన్సర్స్ టోటల్గా ఆంధ్ర తెలంగాణలో ఉన్నారని. అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోగలుగుతారా, సక్సెస్ అవ్వగలుగుతారా? చాలా గ్రేట్ క్వశ్చన్ సార్. నేను ఒకసారి ఇది ఎలా తెలిసిందంటే, నాకు బటర్ఫ్లై ఉంది కదా సార్, బటర్ఫ్లై మిక్సీ గ్రైండర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఒక ఈవెంట్ చేశారు ఐమాక్స్లో. ఓకే. వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారు నాకు. ఫస్ట్ పేరు నాది ఉంది, సెకండ్ ఇలా ఉన్నారు చిన్న వాళ్ళు ఉన్నారు, దాంట్లో 32 మెంబర్స్ ఉన్నారు. Hmm. సార్ హోల్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్లో వీళ్ళే సార్ అని వాళ్ళు రీసెర్చ్ చేశారు. Hmm. వీళ్ళు చెప్తే జనం కొంటున్నారు Hmm. అని వాళ్ళు చేశారు. అప్పుడు అర్థమైంది, అంటే మిగతా వాళ్ళంతా తీసేసినట్టే కదా. Yeah.
బటర్‌ఫ్లైకి బడ్జెటే 1 క్రోర్ ఉంటదంట ప్రమోషన్స్‌కి. ఇది ఫర్ సోషల్ మీడియా. సోషల్ మీడియాకి. వావ్! అంటే ఆల్ ఆఫ్ ఇండియా యాహ్! చేస్తుంటారు. బట్ హైదరాబాద్‌కి కొన్నాను. 32 మెంబర్స్‌లోనే అయిపోయినాయి. వాళ్ళు అనుకున్నట్టే సక్సెస్ అయ్యారు. హుహు. సో, ఈ 1500 మెంబర్స్‌లో వాళ్ళకి 1,000,000 సబ్‌స్క్రైబర్స్ ఉండొచ్చు. హ్మ్. బట్ దే విల్ నాట్ కేర్. బ్రాండింగ్ మీ దగ్గరికి ప్రమోషన్ రావాలి అంటే సార్, దే విల్ సీ పబ్లిక్ పల్స్. దే ఓకే. విల్ సీ స్టాట్స్. దే విల్ సీ ఇతను 10,000 మంది చూసిన వీడియోకి నాకు లక్షల వ్యాపారం చేసిన వాళ్ళున్నారు. మీరు వ్యూస్ చూసి నన్ను అంచనా వేయలేరు. హ్మ్. అది బెట్ కట్టి చెప్తాను. అది పవర్ తెలుగు టీ టాక్స్ గాని, కుసుమ్ చెప్పేవాళ్ళు. అంటే ఒక విషయం చెప్పండి. మనము చూసే వ్యూస్‌ని బట్టి బిజినెస్ వస్తుందా? లేకపోతే వ్యూస్‌తో సంబంధం లేకుండా బిజినెస్ అనేది పెరుగుతుందా? ఇది కూడా ఒకటి. కొన్నిటికి షేర్స్ ఎక్కువ కావాలి సార్. ఇప్పుడు సపోజ్ కార్ వీడియో తీశాను. ఓకే. అందరు కార్ కొనరు, చూస్తారు. హ్మ్. ఆశ. 1,000,000 ఎల్లుంటది. దాంట్లో ఒక్కడు కూడా కొనుక్కపోయి ఉండొచ్చు. హ్మ్. ఇప్పుడు ఓనర్ ఏమనుకుంటాడు, ఇతని పని ఇతను చేసేసాడు. హ్మ్. ఎళ్ళిపోయింది. కస్టమర్ ఫోన్ చేశారు, విజిట్ చేశారు, నచ్చలేదు. హ్మ్. కొనలేదు. ఇదొకటి. ఇదే ₹1000 ప్రోడక్ట్ ఒకటి ఉంటది. ఆ ప్రోడక్ట్ 10,000 మంది చూసారు వ్యూస్. 10,000 మంది వచ్చి కొన్నారు. హ్మ్. కానీ 10,000 ప్రోడక్ట్ అయితే ఎవడు అమ్మడుగా. సో, ఇలా జరగచ్చు. చాలా ఉంటాయి సార్ దీంట్లో. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. హ్మ్. నేను చూస్తాను ఇప్పుడు నాదే మిడిల్ క్లాస్ హోమ్ పేజ్ ఉంది. ఫర్నిచర్ షాప్. ఆల్మోస్ట్ 1,00,00,000 మంది చూస్తారు ఆ హ్మ్. పేజ్‌ని. నాకు సాటర్‌డే రోజే బిజినెస్ జరిగింది. మిగతా రోజులంతా ఆ వ్యూస్ ఎళ్తానే ఉంటాయి. అంటే ఈళ్ళందరూ ఎక్కడ పోతున్నార్రా అనుకుంటాను నేను. నాకే అర్థం కాదు ఒక్కోసారి. హ్మ్. ఒక్కో వీడియో 1,000,000 ఎళ్తది, ఒక్కడు రాడు. హ్మ్. ఒక వీడియో 10,000 ఎళ్తది, 500 మందొస్తారు. ఓకే. ఎందుకంటే ప్రొడక్ట్. ఆ రోజు జరిగిన ఆఫర్. హ్మ్. అలా. అంటే ఆఫర్‌లు ఇవ్వాలన్నమాట. 100%. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటేనే ఆఫర్స్ మీద బతుకు. అంటే మేమైనా అది లేకుండా ఏం చెప్తాం? హ్మ్. వాడికే తెలుసు ఆ షాప్ ఉందని. పబ్లిక్‌కి తెలియకుండా అయితే ఉండదు. ఆఫర్ లేకుండా అసలు చెప్పకూడదు. ఓకే. యాహ్! అంటే రూబిక్స్ క్యూబ్ యెస్. దాని గురించి నా మాట్లాడదాం. ఫేవరెట్ రూబిక్స్. యాహ్! అంటే ఆ రూబిక్స్ క్యూబ్స్ దానికి సంబంధించి అయితే మీరు ఎంతో మందిని ట్రైన్ చేశారు. వాళ్ళకి వరల్డ్ రికార్డ్ వచ్చింది. కానీ మీకెందుకు రాలేదు? నేను అటెంప్ట్ చేశాను సార్. 200 రూబిక్ క్యూబ్స్ 40 మినిట్స్‌లో చేద్దామనేసి అనుకున్నాను. హ్మ్. అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్క రూబిక్ క్యూబ్ ఎంత హాఫ్ సెకండ్‌లో చేయాలి. హ్మ్. అదే సారీ హాఫ్ మినిట్‌లో చేయాలి. హాఫ్ మినిట్. సో, అది అటెంప్ట్ చేసినప్పుడు ఫెయిల్ అయింది. బట్ నా స్టూడెంట్‌కి చెప్పాను. హ్మ్. అతను సక్సెస్ అయ్యాడు. మీరు బగ్గా వైన్స్ అని ఉంటది. వాళ్ళ అబ్బాయికి నేనే ట్రైనింగ్ ఇచ్చాను. డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా! హ్మ్. కూపర్. వాళ్ళిద్దరి పిల్లలకి నేనే చెప్పించాను. హ్మ్. చాలా మందికి జగన్ వాళ్ళ చుట్టాలకి మళ్ళీ జగన్ వచ్చింది కాబట్టి సార్ ఇట్లా ఇది ఎందుకంటే ఆ రోజు చూసి పిలుస్తారు కదా! సో, అలా బాలకృష్ణ సార్ వాళ్ళ చుట్టాలకి చాలా మంది పొలిటీషియన్స్ పిలిచారు. హ్మ్. చాలా మందికి నేర్పించాను. వాళ్ళందరికీ గిన్నిస్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ పీయటంలో నేను సాటిస్ఫై అయ్యాను. అంటే అలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిల్లలకి నేర్పించి మీరంటూ సొంత లాభం ఏమన్నా ఎప్పుడన్నా చేసుకున్నారా? ఫీజ్ తీసుకున్నాను సార్. గుడ్ ఫీజెస్. గుడ్ ఫీజెస్. వెరీ గుడ్ ఫీజ్ తీసుకున్నాను. అంటే అంటే వాళ్ళతో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ యాహ్! చేయడం కోసం ఇప్పటికి కూడా ఉంది. అది ఉపయోగపడింది అనుకోవచ్చా? యాహ్! కనెక్షన్స్ మంచిగానే ఫార్మ్ అయ్యాయి. హ్మ్. కుసుమ్ ఇంటెలిజెంట్ అని, మంచి బిజినెస్ గాయ్ అని వాళ్ళు చూసారు. వాళ్ళ పిల్లలకి నాతో సలహాలు ఇస్తారు. చాలామంది దే ఆర్ వెరీ సపోర్టింగ్ ఇప్పటికి కూడా. ఓకే. కొంతమంది పొలిటీషియన్స్ అయితే వెరీ హెల్ప్‌ఫుల్. హ్మ్. "ఏయ్! కుసుమ్‌కి ఆ పని చేసి పెట్టండి" అంటారు. చాలా ఉన్నాయి సార్. అంటే మీలో తెలియని టాలెంట్స్ ఒక్కొక్కటి బయటకొస్తూ ఉంటే యూర్ నాట్ ఎ పర్సన్. యాహ్! ఒక బిజినెస్ మైండెడ్ ఉన్న ఒక పర్సన్. సార్ నేను ఒక్కటి చెప్పనా? మా ఫాదర్ ఫ్యామిలీ మొత్తం ఒక నార్మల్ పీపుల్ సార్. హ్మ్. సో, నేను చిన్నప్పుడు బాగా బుక్స్ చదివేవాడిని. ఆ బుక్స్‌లో మనకేదైనా ప్రాబ్లమ్ ఉంటే దాంట్లో సొల్యూషన్ ఉంటదనేది కనిపెట్టుకున్నాను. హ్మ్. అట్లా చూసినప్పుడు మనకంటే ముందోళ్ళు ఏదైతే చేశారో హ్మ్. మల్టిపుల్ టాలెంట్స్ అనేది ఉండాలి. ఒక్క టాలెంట్ మీద బేస్ అయితే మాత్రం యూ ఆర్ డన్. ఓకే. సో, నేను అలా రూబిక్స్ నేర్చుకున్నాను. కరాటే నేర్చుకున్నాను. ఏది యూజ్ అవుతుందో తెలీదు. కొన్నిసార్లు అయితే పాటలు కూడా పాడాను. అది రాదు ఇప్పుడు. సో, అది ట్రై చేశాను అంటున్నా. రాలేదు. హ్మ్. సో, కొన్ని ఫెయిల్ అయినాయి. కొన్ని సక్సెస్ అయినాయి. ఆటిల్లో నాకు డాన్స్ రాదు. జోక్ చెప్పలేను. కానీ యూట్యూబ్‌లో నేనున్నాను చూడండి. ఓకే. మాట. ఇదే ప్రోడక్ట్ చెప్పామండి. దేవుడు తెలివిచ్చాడు. అవే చెప్పి సక్సెస్ అయ్యాను. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎంత సంపాదిస్తుంటారు? సరే ఇది గాని నేను చెప్తే నా కారు రేపటి నుంచి తిరగదు బయటికి. ఎందుకని ఇంకో బండేస్తారా? ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్సర్ సంపాదించినంత ఒక బిజినెస్ మ్యాన్ కూడా సంపాదించలేడు. అంత సంపాదిస్తారు వాళ్ళు. మీకు ఒక విషయం చెప్పనా? హ్మ్. నేను టాప్ ఒక ఆయన పేరు చెప్పను. నిన్న నేను పర్సనల్‌గా ఒక బ్రాండింగ్ వాళ్ళకి ఫోన్ చేసి
1 మినిట్ రీల్కి ఎంత తీసుకుంటారు అని అడిగితే 3.5 lakhs ప్లస్ ట్యాక్సెస్ సార్ అన్నాడు. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు నేను అన్నా. సో అర్థం చేసుకున్నాను 1 మినిట్ రీల్ ప్లస్ అతను ఎక్కడికి రాడు, మనమే పంపించాలి వస్తూ, మనమే చెప్పాలి. జస్ట్ ఇమాజిన్ ఇతనికి 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే. ఆ టాప్ 3 అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అంటే ఇన్ఫ్లుయెన్స్ సింపుల్, ఒక్కొక్క టర్మినాలజీలో డివైడ్ అయిపోయారు. ఓకే. టెక్ లో వచ్చేసి ప్రసాద్ టెక్, తర్వాత వాసు ఇలా ఉన్నారు. తర్వాత వచ్చేసి నా అన్వేషణ, తర్వాత విఆర్ రాజా, ఏజూడ్ వాళ్ళది ఒకటి, సినిమా ఇండస్ట్రీలో ఒకటి. ఒకవేళ మూవీ రివ్యూస్ ఉన్నాయి, మీరు సపోజ్ ఎగ్జాంపుల్ పూల చొక్క అనుకో. పూల చొక్క ఇస్ అ గుడ్ గై. అప్పుడు అతని మీద 25,000 అట్లా తీసుకునేవాడు. రివ్యూ కాదు, ప్రమోషన్. ప్రమోషన్. యా, ఎగ్జాంపుల్ అదే నా అన్వేషణ ఉన్నాడు, హీ విల్ చార్జ్ యూ అరౌండ్ 20-30 lakhs. ఒకవేళ చేస్తే ప్రమోషన్ చేయడు, బట్ అతని వాల్యుయేషన్ అట్లా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రసాద్ టెక్ ఉన్నాడు, నాకు తెలిసి 10 లక్షలు తక్కువ అయితే ఉండదు. ఇది 1 మినిట్ రీల్కి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 మినిట్ రీల్. 1 మినిట్ రీల్కి 10 lakhs. యా, 10 lakhs ప్లస్ ట్యాక్సెస్ ఉంటుంది. ఓకే. ట్యాక్స్ మర్చిపోకండి. ఓకే. సపోజ్ ఎగ్జాంపుల్ నేను లేదు, చిన్న తీసుకుందాం, బోరుబండ చిన్న, నేను మేమిద్దరం కొట్టుకుంటా ఉంటాం టాప్ ఎవరు అని, గడ్డపార. సో యావరేజ్గా హీ చార్జెస్ 25,000 యావరేజ్. ఇన్ ఏ గుడ్ ప్రాస్పెక్టివే చెప్తున్నాను, అతను బ్యాడ్ కాదు. బికాజ్ ఇట్స్ ఓపెన్ కదా, హీరోస్దే బయటకు వచ్చినాయి, ఇక మాలాంటి వాళ్ళు వస్తే తప్పేంది. సో ఈవెన్ మీ ఐ చార్జ్ సమ్ టైమ్స్, నేను నా చార్జ్ 1 lakh చేస్తుంటా ఒక్కోసారి. ఏది ఫుల్ యూట్యూబ్, ఫుల్ ఎవరు చేయరు, 25,000 చేస్తుంటాను. మీలాంటి వాళ్ళు పిలిస్తే ఫ్రీగా చేస్తాను. సో మీకు తెలుసు కదా సార్ నా గురించి. నేను ఒక వీడియో చేస్తే ఎంతమంది చూసారో మీకు తెలుసు కదా సార్, మీ క్లయింట్ ఒకసారి, యు నో ద పవర్. సో అది సార్. సో ఇలా టాప్లో ఉంటారు. బట్ నేను చెప్తున్నాను సార్, అల్టిమేట్ వాళ్ళు 1 నిమిషం వీడియో చేసి 1 year ఖాళీ కూర్చోవచ్చు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోవచ్చు మనం అట్లా అని చెప్పేసి మీరు మోసపోకండి అన్ని విని వెళ్ళొద్దు. సో నేను సజెషన్ ఒకటే, కుర్రపిల్లలందరికీ చెప్పేది ఒకటి, టైం వేస్ట్ చేయకండి ఇన్స్టాగ్రామ్ మీద. ఇన్స్టాగ్రామ్ వాడుకొని ఎదగండి. ఇన్స్టాగ్రామ్ మిమ్మల్ని వాడుకుంటుంది. మీరు చేయగానే 1 million వ్యూస్ వస్తే మీరు ఏదో ఉబ్బిపోయి డబ్బులు వస్తాయి అనుకుంటే భ్రమ. నేను మీకు లైవ్ లో చూపిస్తా, నాకు 100 million వ్యూస్ ఎవ్రీ 30 daysకి వస్తాయి, ₹1 రాదు. సో ఇలాంటివి చూపిస్తే నమ్ముతారు కదా, చూపించచ్చా? ప్లీజ్. సో చూడండి, ఇక్కడ ఎంత ఉన్నాయి సార్, 109 million వ్యూస్. ఇదే ఫారెన్లో వస్తే ఒక రోజులో మనకు 10 కోట్లు వస్తాయి, కానీ ఇక్కడ ₹1 రాదు. గుర్తుపెట్టుకోండి, తెలుగు క్రియేటర్స్కి ఎవరికి డబ్బులు రావు, ఓన్లీ ప్రమోషన్స్. వీటి వల్ల నేను ఈరోజు ఓపెన్ చేసేసాను చాణిక్య సార్ ఇంటర్వ్యూలు అన్నీ. మరి నన్ను ఏమంటారో ఇన్ఫ్లుయెన్సర్ నాకు తెలియదు, బట్ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. ఇఫ్ యూ నో హౌ టు టర్న్ దెమ్ ఇంటూ మనీ, దెన్ డబ్బులు వస్తాయి. అలా నాలాంటి వాళ్ళని సలహాలు అడిగితే చెప్తారు ఎలా టర్న్ చేసి డబ్బులు తెచ్చుకోవాలి. సో ఇవన్నీ చూసుకుంటే కొంతమందికి మనీ వస్తాయి సార్. ఈ ఇన్స్టాగ్రామ్లో డబ్బులు వచ్చే వ్యక్తుల్లో నేను ఒకడిని. తెలుగు టీటాక్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ వస్తుంటాయి. ఇది ఒక్కటి గమనించుకోండి. సో అది సార్. అండ్ ద ఫైనల్ క్వశ్చన్, ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో జెన్యూనిటీకి స్థానం ఉందా లేదా? జెన్యూనిటీకా నేను చెప్పే కదా, మీ క్వశ్చన్స్ అల్టిమేట్. 10 నిమిషాలు ఆలోచించాలి ఇలాంటి వాటికి. బికాస్ అసలు జెన్యూనిటీ అనే వర్డే లేదు, ఇంకా మళ్ళీ జెన్యూనిటీ ఎక్కడ ఉంది సార్? ఓకే. ఈవెన్ ఐఎమ్ నేను కూడా జెన్యూన్గా చేస్తున్నానో లేదో కూడా తెలియదు నాకు. ఎందుకంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషనే నేను తీసుకొని నమ్మాలి, చేయాలి. సో మ్యాక్సిమం సార్ 90% జెన్యూనిటీ లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. 10%లోనే చేయాలి. ఆ 10%లో నేనున్నాను, మీరున్నారు. సో దిస్ ఈస్ హౌ ఎండ్స్ ఇదంతా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ మాకు తెలియని ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది కూడా ఇచ్చారు. సో అనదర్ సైడ్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.